చాణక్యుడు తన చాణక్య నీతిలో డబ్బు గురించి కొన్ని విషయాలను పేర్కొన్నాడు. వీటిని ఎవరైనా పాటిస్తే జీవితంలో డబ్బుకు ఇబ్బందే ఉండదు. చాణక్యుడు చెప్పిన అమూల్యమైన విషయాలను తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డబ్బుకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం ఆలోచించకుండా ఖర్చు చేయండి. చాణక్యుడి ప్రకారం డబ్బును నీళ్లలా ఖర్చు చేసి డబ్బును పొదుపు చేసుకోని వారిని మూర్ఖులు అంటారు. అలాంటి వారు కష్టకాలంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. అయితే కష్టకాలంలోనూ డబ్బును పొదుపు చేసేవారిని జ్ఞానులు అంటారు. విలాసవంతమైన జీవితం కోసం డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం మంచిది కాదని చాణక్యుడు చెప్పాడు. రెండవ సూత్రం సరైన స్థలంలో నివసించండి. చాణక్యుడి సూత్రం ప్రకారం ఉపాధి, జీవనోపాధికి అవకాశాలు ఉన్న ప్రదేశాల్లో ఉండాలి. అటువంటి ప్రదేశంలో నివసించడం ద్వారా ఒక వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించవచ్చు. మూడవ సూత్రం మంచి పనుల ద్వారా సంపాదించాలి. అనైతిక మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుకు 10 ఏళ్ల జీవితకాలం మాత్రమే ఉంటుంది. 11వ సంవత్సరం తరువాత అటువంటి సంపద నశించడం ప్రారంభమవుతుంది. అది మీ శాంతిని కూడా నాశనం చేస్తుంది. డబ్బు ఎల్లప్పుడూ సరైన మార్గంలోనే సంపాదించాలి. అక్రమంగా సంపాదించిన ధనం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. చెడు పనుల ద్వారా సంపాదించిన డబ్బు మీకు ఎలాంటి మేలు చేయదు. మీరు డబ్బుకు బానిస కాకూడదు. 4వ సూత్రం ఇతరులను గౌరవించండి. ఇతరులు మిమ్మల్ని గౌరవించాలని మీరు కోరుకుంటే మీరు ఇతరులను గౌరవించాలి. ఇతరులను గౌరవించినప్పుడు వారు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇతరులకు గౌరవం ఇచ్చేవారికే సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇతరులను కించపరచడంలో ఆనందించే వారిని సమాజం ఎన్నటికీ గౌరవించదు. గౌరవం లభిస్తే డబ్బు కూడా వస్తుంది. 5వ సూత్రం ప్రశాంతంగా ఉండండి. చాణక్యుడి ప్రకారం మనుషులు గొడవపడే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. ప్రశాంత వాతావరణం లేని ఇంటి నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది. అలాంటి ఇళ్లలో డబ్బులుండవు. లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.